అమెజాన్ నది ఈ పేరు వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? పెద్ద అడవి, ఓ పెద్ద నది అంతేనా? కాని మనకు తెలిసింది చాలా చాలా తక్కువ. నిజానికి అదొక నది మాత్రమే కాదు, అదొక రహస్యాల ప్రపంచం. తన పేరు, రంగు, చివరికి ప్రవహించే దిశను కూడా మార్చుకుంటోంది. పదండి, ఈ అద్భుతం గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుందాం. సరే, ఓ సింపుల్ ప్రశ్న. ప్రపంచంలో అత్యంత పొడవైన నది ఏది? మనలో చాలామంది వెంటనే నైలు నది అనేస్తాం కదండి. చిన్నప్పటినుంచి స్కూల్లో అదే కదా చదువుకున్నాం. కాని ఆగండి, ఆ సమాధానం అంత సింపుల్ కాదు. అసలు ఈ ఒక్క ప్రశ్న వెనుక అమెజాన్కు సంబంధించి ఓ పెద్ద డిబేటే నడుస్తోంది. అవును, విన్నది నిజమే. వరల్డ్లో నంబర్ 1 స్పాట్ కోసం నైలు నదికి, అమెజాన్ నదికి మధ్య పెద్ద కాంపిటీషనే నడుస్తోందన్నమాట. ఇదేదో మాటల యుద్ధం అనుకుంటే పొరపాటే. రెండు వైపులా చాలా స్ట్రాంగ్ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్సున్నాయి. ట్రెడిషనల్గా చూసుకుంటే లెక్కలిలా ఉన్నాయి. నైలు నది పొడవు సుమారు 6650 కిలోమీటర్లు, అమెజాన్ ఏమో 6400 కిలోమీటర్లు. ఇక్కడి వరకు చూస్తే నైలు నదే విన్నర్. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. కొంతమంది సౌత్ అమెరికన్ సైంటిస్టులు ఏం చేశారంటే, ఆండీస్ పర్వతాల్లో అమెజాన్ అసలు ఎక్కడ పుడుతుందో కనిపెట్టారు. వాళ్ల లెక్కల ప్రకారం అమెజాన్ పొడవు 7000 కిలోమీటర్ల కంటే ఎక్కువే. అందుకే ఈ డిబేట్ ఇప్పటికీ నడుస్తూనే ఉందన్నమాట. సరే, పొడవు విషయంలో ఈ పోటీలా నడుస్తూ ఉండొచ్చు. కానీ పవర్, సైజ్ విషయానికొస్తే మాత్రం అసలు డిబేటే లేదు. అమెజాన్కి పోటీ ఇచ్చేదే లేదు. అసలు ఆ అపారమైన శక్తి వెనకున్న సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అమెజాన్ నది అంటే మనమేదో ఒకటే అనుకుంటాం, కాని అస్సలుగాదు. అది తన జర్నీలో రంగులు మార్చుకుంటుంది, రూపాలు మార్చుకుంటుంది, చివరికి పేర్లు కూడా మార్చుకుంటుంది. పదండి, ఆ అద్భుతమైన ప్రయాణంలో మనమూ వెళ్దాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్రెజిల్లోని మనౌస్ దగ్గర కనిపించే ఒక అద్భుతం. దాన్ని మీటింగ్ ఆఫ్ వాటర్స్ అంటారు. అక్కడ ఏం జరుగుతుందంటే, రెండు వేర్వేరు రంగుల నదులు పక్కపక్కనే ఫ్లో అవుతాయి. కాని కొన్ని వందల కిలోమీటర్ల దూరం వరకు అస్సలు కలవవు. అచ్చం నూనె నీళ్లు కలిపితే ఎలా ఉంటాయో అచ్చం అలాగే. అసలవి ఎందుకు కలవవు? దీని వెనక పెద్ద మ్యాజిక్ ఏమీ లేదు. సింపుల్ సైన్స్. ఒక నది పేరు రియో నెగ్రో, అది నల్లగా ఉంటుంది. రెండోది సోలిమోస్, అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. ఈ రెండింటి టెంపరేచర్, స్పీడ్, వాటిలో ఉన్న మినరల్స్ అన్నీ వేర్వేరుగా ఉంటాయి. అందుకే అవి ఒకదానితో ఒకటి వెంటనే కలిసిపోకుండా అలా పక్కపక్కనే ప్రవహిస్తాయన్నమాట. అక్కడ లోకల్స్ అమెజాన్ని ఏమని పిలుస్తారో తెలుసా? నదీ సముద్రం అంటారు. అంటే ద రివర్ సీ. ఆ పేరు ఎందుకు పెట్టారు? కొన్ని నమ్మలేని నంబర్స్ చూస్తే మనకే అర్థమవుతుంది. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, అమెజాన్ నది ప్రతి ఒక్క సెకనుకు 2,90,000 క్యూబిక్ మీటర్ల నీటిని సముద్రంలో వదులుతుంది. ఇది ఎంత ఎక్కువంటే, ప్రపంచంలో అమెజాన్ తర్వాత ఉన్న 7 అతిపెద్ద నదుల నీటిని కలిపినా సరే అమెజాన్ ఒక్కదానితో సమానం కాదు. వావ్! ఇంకోలా చెప్పాలంటే, మన భూమి మీదున్న నదులన్నీ సముద్రంలోకి నీటిని పంపుతాయి కదా. అలా సముద్రంలోకి చేరే మొత్తం మంచినీటిలో 20% అంటే 5వ వంతు వాటా ఒక్క అమెజాన్ నదిదే. మిగతా వేల నదులన్నీ కలిపి 80%. అంతేకాదు, వర్షాకాలంలో అయితే కొన్ని ప్రాంతాల్లో ఈ నది వెడల్పు 48 కిలోమీటర్ల వరకు ఉంటుంది. అంటే ఒక ఒడ్డున నిల్చుని చూస్తే రెండో ఒడ్డు అస్సలు కనిపించదు. అందుకే దాన్ని నదీ సముద్రం అంటారు. నిజంగా సముద్రంలానే ఉంటుంది. ఇంత పెద్ద నది, దీనిమీద ఎన్ని బ్రిడ్జులు ఉంటాయని అనుకుంటున్నారు? వందలా? వేలా? నమ్మలేని నిజమేంటంటే 0. ఒక్కటంటే ఒక్క బ్రిడ్జు కూడా లేదు. దాని భారీ సైజు, ఎప్పుడు ఎలా మారుతుందో తెలియని దాని ప్రవాహం ముందు ఏ కన్స్ట్రక్షనూ నిలబడలేకపోయింది. ఇందాకొక మాట చెప్పాను, అమెజాన్ వెనక్కి కూడా ప్రవహిస్తుందని. గుర్తుందా? దానికి కారణం ఇదే, పొరోరోకా. ఇది అట్లాంటిక్ ఓషన్ నుంచి వచ్చే ఒక భీకరమైన అల. అది ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే నది ప్రవాహాన్ని ఎదుర్కొని కిలోమీటర్ల కొద్ది వెనక్కి నెట్టేస్తుంది. అదొక అద్భుతమైన దృశ్యం. ఓకే, ఇప్పటివరకు మనం చూసినవన్నీ షాకింగే. కానీ అసలు అన్నింటికన్నా పెద్ద రహస్యాన్ని అమెజాన్ తన లోపల, భూమి కింద దాచుకుంది. సర్ఫేస్కి చాలా చాలా లోతులో దాగి ఉన్న ఒక మైండ్ బ్లోయింగ్ డిస్కవరీ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అమెజాన్ నది కింద 4 కిలోమీటర్ల లోతున ఏముంటుందనుకుంటున్నారు? ఏముండొచ్చు? దీనికి సమాధానం తెలిస్తే మన మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. అక్కడుంది
రియో హంజా అమెజాన్కి ప్యారలల్గా భూమికి 4 కిలోమీటర్ల లోతులో ప్రవహించే ఇంకో భారీ నది. 2011లో బ్రెజిలియన్ సైంటిస్టులు దీన్ని కనుగొని దీనికి దెయ్యం నది లేదా ఘోస్ట్ రివర్ అని కూడా పేరు పెట్టారు. ఈ రెండిటినీ పోలిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అమెజాన్ వెడల్పు మహా అయితే 48 కిలోమీటర్లు. కాని హంజా నది వెడల్పు తెలుసా? 200 నుంచి 400 కిలోమీటర్లు. ఎంత వెడల్పో చూడండి. కాని స్పీడ్ విషయంలో మాత్రం కంప్లీట్ ఆపోజిట్. అమెజాన్ వేగంగా ప్రవహిస్తే హంజా మాత్రం నత్త కంటే నెమ్మదిగా సెకనుకు కొన్ని మిల్లీమీటర్లు మాత్రమే కదులుతుంది. అందుకే దాన్ని గుర్తించడానికి చాలా టైం పట్టింది. అమెజాన్ రహస్యాలు కేవలం నదులకే పరిమితం కాదు. ఆ దట్టమైన అడవి పొరల్లో ఒకప్పుడు భూమిని ఏలిన రాక్షస జీవులు, కాలగర్భంలో కలిసిపోయిన గొప్ప నాగరికతల ఆనవాళ్లు కూడా దాగి ఉన్నాయి. ఓ టైంలో ఈ ప్రాంతమంతా ఒక రాక్షసపాము కంట్రోల్లో ఉండేది. దాని పేరే టైటానోబోవా. దాదాపు 15 మీటర్ల పొడవు, అంటే ఒక స్కూల్ బస్ అంత పొడవు, 1000 కిలోల బరువు. అది మొసల్ని కూడా బ్రేక్ఫాస్ట్లో తినేసేదట. ఊహించుకోడానికే భయంగా ఉంది కదా. చాలా కాలంపాటు అందరూ ఏమనుకున్నారంటే అమెజాన్ లాంటి దట్టమైన అడవిలో పెద్ద పెద్ద సిటీలు కట్టడం ఇంపాసిబుల్ అని. కాని లేటెస్ట్ లేజర్ టెక్నాలజీ ఆ నమ్మకాన్నంతా తలక్రిందులు చేసింది. ఆ దట్టమైన చెట్ల కింద మొత్తం నగరాలే దాగి ఉన్నాయని ప్రపంచానికి చూపించింది. ఈ నగరాలను నిర్మించింది కాసారా బే అనే ప్రజలు. వాళ్ల టెక్నాలజీ చూస్తే ఆశ్చర్యపోతాం. 22 మీటర్ల ఎత్తైన మట్టి పిరమిడ్లు కట్టారు. నీటికోసం పెద్ద పెద్ద కెనాల్స్, రోడ్ నెట్వర్క్స్ నిర్మించారు. అంతేకాదు, కిలోమీటర్ల పొడవునా అచ్చం స్కేల్ పెట్టి గీసినట్టు స్ట్రెయిట్ రోడ్లు వేశారు. ఇదంతా 1400వ సంవత్సరానికి ముందే. మరి ఇంత అడ్వాన్స్డ్గా ఉన్న ఈ సివిలైజేషన్ ఏమైంది? 1400 సంవత్సరం తరువాత వీళ్లంతా సడన్గా ఏమైపోయారు? ఆ నగరాలన్నీ ఎందుకు ఖాళీ అయిపోయాయి? ఇది ఇప్పటికీ ఎవ్వరికీ అంతుచిక్కని మిస్టరీ. బహుశా ఏదైనా పెద్ద జబ్బు వచ్చి ఉండొచ్చు, లేదా వాతావరణంలో మార్పులు, లేదంటే ఏదైనా పెద్ద యుద్ధం జరిగి ఉండొచ్చు. కారణం ఏదైనా అదొక రహస్యమే. ఇవన్నీ చూశాక ఒక సైంటిస్ట్ అన్న మాట గుర్తొస్తోంది. అమెజాన్ ఒక నది కాదు, అదొక గ్రహం. ఈ మాటలో ఎంత నిజముందో ఇప్పుడు మనకి అర్థమవుతోంది కదా. దాని లోపల ఇంకెన్ని ప్రపంచాలు, ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో. చివరిగా ఒక్కసారి ఆలోచించండి. ఒక అడవి తన లోపల ఏకంగా నగరాలనే దాచేసింది. ఒక నది తన కింద ఇంకో నదిని దాచేసింది. అలాంటప్పుడు మన ఊహకు కూడా అందని ఇంకెన్ని సీక్రెట్స్, ఇంకెన్ని అద్భుతాలు అమెజాన్ తనలో దాచుకుని ఉందో.